వెల్కమ్ టు G3 మీడియా. ఎండోమెట్రియోసిస్ అవగాహన కల్పించేందుకు 3వ ఎడిషన్ ఎల్లో రిబ్బన్ రన్ మార్చి 8, 2026న హైదరాబాద్లోని టీ వర్క్స్ గచ్చిబౌలిలో నిర్వహించనున్నారు. 10K, 5K, 3K కేటగిరీలలో జరిగే ఈ పరుగు ఇప్పుడు వార్షిక కార్యక్రమంగా మారింది. నగరానికి చెందిన డాక్టర్ విమి బింద్రా స్థాపించిన ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ రన్లో అన్ని వర్గాల నుంచి 1500 మందికి పైగా పాల్గొననున్నారు. సగటున ప్రతి 10 మందిలో ఒకరు ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతున్నారని, దేశంలో 4.2 కోట్లకు పైగా మహిళలు ఈ వ్యాధి బారిన ఉన్నారని డాక్టర్ విమి బింద్రా తెలిపారు. అవగాహన కల్పించడం, పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ రన్ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో నెరెల్లా శారద, రష్మి గౌతమ్, డాక్టర్ అర్చనారెడ్డి తదితరులు పాల్గొని ఈవెంట్ లోగో, టీ-షర్ట్స్ అలాగే పథకాలను ఆవిష్కరించారు. చాలా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము మహిళలకు సంబంధించింది సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇళ్లలో నిజంగా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన అమ్మమ్మల తాతయ్యల దగ్గర నుండి సరే బాడీ ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి ఆ చిన్న చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేదు అంటే చిన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్లలో కూడా స్కూల్కి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళిన దగ్గర ఏమైనా ఫిజికల్గా యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకొని ఇగ్నోర్ చేయడం, లేకపోతే ఆ పాత పద్ధతిలో నువ్వులు బెల్లం ముద్ద కానివ్వండి, కొబ్బరి బెల్లం ముద్ద కానివ్వండి తినిపించడం, అంతవరకే పరిమితం అయ్యాం. కానీ ఇలాంటి డాక్టర్స్ ముందుకొచ్చి లేదు ఇది చిన్నగా పెయిన్ ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం సివియర్గా ఉంది అంటే మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోండి అనేటువంటి అంశము డెఫినెట్గా చర్చించితేనే పబ్లిక్లోకి వెళ్తుంది. పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి వస్తుందండి. ఏంటంటే అరే మనం ఇగ్నోర్ చేయకూడదు, మన ఆడపిల్లకు పెయిన్ ఉంది అంటే. కొన్ని సందర్భాలలో నాకు గుర్తుంది, నేను కూడా I used to tell my children that no, you should have the proper food, you should have proper physical exercise, then you will not get the pain. Seriously, నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. But now I am also understanding that we should not ignore this problem. We should have to concentrate on these problems. So ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య చూస్తూ ఉంటే గుండె తట్టుకోబోతుంది. ఇప్పుడున్న టైంలో చాలా ముఖ్యం. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక 10 మంది అమ్మాయిలో ఒక అమ్మాయి ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఉంటుందండి. సో 8 మార్చ్ ఉమెన్స్ డే రోజు టీ వర్క్స్లో జరుగుతున్న ఈ రన్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ బట్ ఆల్సో రేజింగ్ అవేర్నెస్ అబౌట్ ద పెయిన్ దట్ విమెన్ హ్యావ్ టు గో త్రూ సైలెంట్లీ. ఇలాంటి ఒక పరిస్థితిలో ఆడవాళ్ళకి జనరల్గా చెప్పే విషయం ఏంటంటే, పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టాక అంతా సెట్ అయిపోతుందని. అది చాలా వరకు కరెక్ట్ కాదండి. అఫ్కోర్స్ బయాలజికల్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక ఆడదానిగా ఖచ్చితంగా పిల్లలు కనడం అవన్నీ ఆల్ దట్ ఈస్ ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఆ ప్రాసెస్ వరకు వెళ్ళినంత వరకు మనం పెయిన్లో గోత్రూ అవ్వాలనేది అది కరెక్ట్ కాదు. అండ్ దేర్ ఆర్ అండర్లైన్ ఇష్యూస్. ఆ విషయం మీద అవేర్నెస్ రేజ్ చేయడానికి ఇలాంటి ఒక రన్ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ ఇయర్ కాదు, దిస్ ఇస్ ద 3rd year that they are raising awareness on this particular issue. ఇది పెయిన్ఫుల్ పీరియడ్ కోసం ఒక క్రానిక్ కండిషన్ అండి. సో దీనికోసం మనం లాస్ట్ 2 years నుంచి కూడా, అంటే 2023, 2024లో 23లో ఫస్ట్ కాన్ఫరెన్స్, 24 and 25లో కూడా మనం ఎల్లో రిటర్న్ రన్ని జలవిహార్ దగ్గర ఆర్గనైజ్ చేసాం నెక్లెస్ రోడ్లో. సో ఈసారి 25న 8 మార్చ్ అంటే విమెన్స్ డే రోజు టీ వర్డ్స్లో రాయగూడలో వీఆర్ ఆర్గనైజింగ్ ఇట్. ఇది మనకి ఎండోమెట్రియోసిస్ పెయిన్ఫుల్ పీరియడ్ అనే కండిషన్ విమెన్స్లో చాలా మందికి తెలియదు. సో దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 1500 పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆర్గనైజ్ చేస్తున్నది. సో అందరూ దీనిలో పార్టిసిపేట్ చేసి విమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, చిన్న పిల్లల్లో కూడా అంటే యంగ్ అమ్మాయిలు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అమ్మాయిలు కూడా, అండ్ అందరు విమెన్లో కూడా ఇది చాలా పెయిన్తో కూడుకున్న కండిషన్. దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో
సో దీంట్లో అందరూ పాల్గొని దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi everyone, I'm Dr. Vimivindra, founder of Endometriosis Foundation of India. I invite all of you for Yellow Ribbon Run on 8th of March 2026 at T-Works. 8th of March is also a Women's Day and our cause is related to women's health, where we raise awareness for painful periods and endometriosis, and this is a condition which affects many women and many are not aware about it. So join hands, come together, raise awareness, help us give them a quality of life which a woman deserves. Thank you. ఈ రోజు అందరూ ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం అండి ఇస్ రన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఉమెన్స్ డే విచ్ ఇస్ 8th of March at T-Works. ఈ రన్ వచ్చి ఇస్ టు రేజ్ అవేర్నెస్ అబౌట్ విమెన్స్ హెల్త్. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక చాలా పెయిన్ఫుల్ కండిషన్. 10 మంది ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆడది సఫర్ అవుతుంది. వాటిని చాలా వరకు ఇంట్లో నార్మలైజ్ చేసేస్తారు. ఎస్పెషలీ మనం వాళ్ళకి ఎక్కువగా చెప్పేది ఏంటంటే పెళ్ళి అయిపోయి పిల్లలు అయిన తర్వాత అంత సెట్ అయిపోతుంది అనేది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒకవేళ వాళ్ళ డే టు డే లైఫ్ అంటే నొప్పి వల్ల, వాళ్ళ పీరియడ్స్ పెయిన్ వల్ల వాళ్ళ డే టు డే లైఫ్ వాళ్ళు గడపలేకపోతున్నారంటే, లేదా బెడ్ నుంచి దిగలేకపోతున్నారు, వాళ్ళ జాబ్స్కి వెళ్ళలేకపోతున్నారు, బాత్రూమ్కి వాళ్ళ బేసిక్ పనుల కోసం కూడా వెళ్ళలేకపోతున్నారు, అలాంటి ఒక నొప్పి అనేది నార్మల్ కాదు. ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ఓన్లీ ఆడవాళ్ళ గురించే కాదండి, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ఇట్లాంటి పెయిన్లో గోత్రూ అవుతున్నారంటే ఖచ్చితంగా ప్లీజ్ టేక్ దెమ్ టు అ గైనకాలజిస్ట్. అండ్ లేడీస్కి యూట్రస్కి సంబంధించిన కానీ వాళ్ళ రీప్రొడక్షన్కి సంబంధించిన కానీ అది ఎట్లాంటి టాబు కాదు. సో ఈ విషయాలు ఓన్లీ లేడీసే కాదు, మెయిన్లీ ఇదన్ మగవాళ్ళ కోసం అండి. ఈ అవేర్నెస్ అనేది లేడీస్కి ఆల్రెడీ తెలుసు, వాళ్ళ నొప్పిలో గోత్రూ అవుతున్నారని తెలుసు, కానీ ఇప్పటికీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద చాలా వరకు డిసిజన్ మేకింగ్ కోసం ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న మేల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో కంపల్సరీ ఇట్లాంటి ఒక రీప్రొడక్షన్కి కానీ యూట్రస్కి సంబంధించిన కానీ పీరియడ్స్ పెయిన్ గురించి సంబంధించిన మీరు గూగుల్లో కూడా కొడితే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇంటర్నెట్ అనేది అందరి దగ్గర ఉంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టైప్ ద కీవర్డ్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. అండ్ ప్లీజ్ టేక్ యువర్ women, please take the ladies of your family to the nearest hospital and get them checked up. Thank you. ఈ రన్ వచ్చేది T-Works లో జరుగుతుందండి ఆన్ ది 8th of March.